ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టెల్ మీడియా తెలుగు న్యూస్ కు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు టెల్ మీడియా. నేను మీ కరుణాకర్. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అతిథిని కలవబోతున్నాము. త్రినేత్ర అనే ఫౌండేషన్ ని స్థాపించి ఎంతో మందికి సహాయం చేస్తున్నటువంటి పరమేశ్వర్ గారు మనతోనే ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను. ఓకే, అంటే మీ గురించి కొన్ని విషయాలక మీరు ఎక్కడ జన్మించారు, ఎక్కడ చదువుకున్నారు, మీ చదువు యొక్క పూర్తి వివరాలు కొంచెం. ఓకే, ఈ టెల్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు పరమేశ్వరి. మాది నల్గొండ డిస్ట్రిక్ట్, చౌటుపల్లి దగ్గర లింగోజూడ అనే గ్రామం. అక్కడ ఏమంటారు, నాన్నగారి ఇన్స్పిరేషన్ తోనే నేను ఈ సేవా కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది. ఎంతవరకు చదువుకున్నాను? నేను అక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నా. నెక్స్ట్ మ్యారేజ్ తర్వాత డిగ్రీ, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేసిన. ఓకే, మీరు అసలు త్రినేత్ర ఫౌండేషన్ అంటే మీకు సహాయం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందమ్మా? ఇంకా నేను పెరిగిన వాతావరణం అనుకోవచ్చు. నాన్నగారిని చూస్తూ పెరిగిన కాబట్టి ఆయన ఊరికి చాలా సేవలు అందించిండు. ఒకటి ఏమంటారు, ఊరి ప్రజలందరికీ ఒక వాటర్ ట్యాంక్ కోసం ఒక ప్లేస్ కేటాయించడం గాని, ఆ ఊరికి ఒక లైబ్రరీ ఇవ్వడం గాని, తర్వాత సామూహిక వివాహాలు జరిపించడం గాని, తర్వాత సదా డాక్టర్ కాబట్టి పేషెంట్స్ కి చాలా మందికి ఫ్రీ వైద్యం ఇవ్వడం, ఇవన్నీ నేను చూస్తూ పెరిగిన కాబట్టి నాకు కూడా అలాంటి ఆలోచన ఉంది. ఆయన ఇన్స్పిరేషన్ తో నేను ఈ సేవా కార్యక్రమాలకు రావడం జరిగింది. ఎప్పుడు స్థాపించాక ఈ త్రినేత్ర? ఇది ఒక 5 years అవుతుంది. 5 years నుంచి నేను అనేక సేవా కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా చేయడం. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ నేను అనుకున్నది, దీని ద్వారా చేయాలనుకున్నది. నార్మల్ గా ఇప్పుడు చిన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి గాని బ్యాగులు గాని, పుస్తకాలు గాని అలాంటి పంపిణీ చేయడం. 5 years నుంచి కంటిన్యూ చేస్తున్నా. తర్వాత యూత్ కి సంబంధించి అంటే జాబ్ మేళా కార్యక్రమాలు ఎవ్రీ 6 months కానీ ఒక 8 months కి నేను జాబ్ మేళా కార్యక్రమాలు పెద్దగా ఈ మధ్య కాలం కూడా మొన్న నిర్వహించడం జరిగింది. ఒక 200 మందికి నేను నా ద్వారా జాబ్ ప్రొవైడ్ చేసిన. అది కాకుండా టీబీ ముక్త్ భారత్ బాగా పేరు వచ్చిందంటే మన గవర్నర్ కూడా పిలిచి సన్మానం చేసి టీబీ ముక్త్ భారత్ ఒక 100 members ని అడాప్ట్ చేసుకొని 6 months వాళ్ళకి నేను ప్రోటీన్ ఫుడ్ గానీ, తర్వాత మందులు గాని పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా అనాథాశ్రమాలకి, ఇట్లా ఇంకా వృద్ధుల కోసం అంటే హెల్త్ క్యాంపులు, ముఖ్యంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంటారు. రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు ఇట్లా. ఇంకా మధ్య ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం గానీ, ఇప్పుడు సఫాయి వాళ్ళు ఉంటారు వాళ్ళకి బతుకమ్మ చీరలు. ఇప్పుడు నెక్స్ట్ బతుకమ్మ ప్రోగ్రామ్ కూడా గ్రాండ్ గా చేస్తారు. ఇప్పుడు ఈ సండే రోజు ఉంది. సేవా కార్యక్రమాలలో మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బంది అవుతుంటాయి కదా. ఏదంటారు, సామెత ఉంది కదా, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు అవుతుంటాయి. ఇంకా నేను వాటిపైన దృష్టి పెట్టకుండా నేను ఏదైతే అనుకున్నానో దానికోసం నేను ముందుకెళ్తుంటాను. రీసెంట్ గా లాస్ట్ టైం హెల్త్ క్యాంప్ చేసిన, బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినాను. తర్వాత ఇప్పుడు ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ ఉంది, ఫౌండేషన్ ద్వారానే చేస్తున్నాను. అది కూడా దాదాపు ఒక 2000 మందితో పెద్దగా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను. చాలా పెద్దగా అయితే 2000 మంది అంటే చాలా పెద్దగా ప్రోగ్రామ్ అనుకోవచ్చు. సేవా కార్యక్రమాలు చేస్తూనే రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాలనిపించింది? ఇప్పుడు సేవా కార్యక్రమాలు అంటే నేను కొంతవరకే వెళ్ళగలుగుతా, సేవ అనేది కొంతమందికి చేయగలుగుతా. అదే రాజకీయంగా వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువ మందికి నేను సేవ నా లోపల ఉంది, సేవ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మందికి సేవ చేయాలనుకున్నప్పుడు నేను రాజకీయంగా వెళ్ళాలని డిసైడ్ అయినా. నేను రాజకీయంగా మీరు మాక్సిమం అంటే నార్మల్ గా ఇప్పుడు అవకాశాలు ఎలాంటి అవకాశాలు లేకపోయినా కూడా మీరు మీ సొంతంగా త్రినేత్ర ఫౌండేషన్ ఎంతో మందికి సేవ చేస్తున్నారు. రేపు ఒకవేళ అవకాశం వస్తే ఇంకా చాలా పెద్ద ఎత్తున చేయడానికి. అంటే ఇప్పుడు ప్రజెంట్ గా మీరు ఏ పార్టీలో కొనసాగుతున్నారు? నేను ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను. ఎలా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వర్క్? బాగుంది, మంచి పబ్లిక్ కూడా అందరూ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు అంటే చూస్తున్నారు కదా, గ్యారెంటీలు ఏవి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తుంటే రైతులు యూరియా కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు. కొన్ని నడుస్తా ఉన్నాయి. సిచ్యువేషన్ అందరు మనం పొద్దున్న లేసి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.
చాలా వ్యతిరేకత భావన ఉంది. అందుకే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెట్టలేకపోతున్నారు. ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఖచ్చితంగా జనాలు ఆశిస్తున్నారు. మేము కూడా దానికోసమే పనిచేస్తున్నాం. మీది రాజకీయంగా రేపు మీ ప్రధాన లక్ష్యం ఏంటి? ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే మన బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తిక్ అన్న ఆధ్వర్యంలో నేను పనిచేస్తున్నాను. ఓకే. ఇంకా రేపు సవితమ్మ గారు గాని, కార్తిక్ రెడ్డి గారు గాని నాకు ఎటువంటి బాధ్యత అప్పచెప్పినా, అవకాశం ఇచ్చినా దాన్ని నేను 100% న్యాయం చేస్తాను నేను. ఓకే. అయితే మరి రాజకీయంగా ఇప్పటి వరకు అంటే ఎప్పటి నుంచి రాజకీయంలో మీరు చేస్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ లో కావచ్చు, అంతకుముందు నేను బీజేపీలో ఒక 3 years చేసినాను. ఓకే. అక్కడ నాకు సరైన గుర్తింపు రాలేదని అనిపించింది. ఇంకా నేను ఒక బీసీ మహిళ నుండి నాకు బీసీలకు బీజేపీలో అంత అవకాశం ఉండదేమో అనిపించింది. ఓకే. అంటే మీరు అనొచ్చు ప్రధానమంత్రి బీసీ అని, నాకు నెక్స్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. కాకపోతే అది ఆ లెవెల్లో ఉండదు వేరే, కానీ లోకల్ గా అయితే నేను కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి నాకు. దాంట్లో గుర్తింపు రానందుకు నేను బీఆర్ఎస్ పార్టీకి చేంజ్ అయ్యాను. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మన ప్రకాష్ గౌడ్ గారి సమక్షంలో నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. రాజకీయంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లాంటి సవాళ్ళను మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఇంకా ఒక మహిళగా ఎదుర్కోవాల్సి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. కానీ నాకు సపోర్ట్ గా మా హస్బెండ్ ఉన్నారు. ఇంకా ఆయన డైరెక్షన్ లో నేను నడుస్తున్నాను కాబట్టి ఏదున్నా నేను కొన్ని సాఫీగా సాగుతుంది. లోకల్ గా మాకు ఒక టెంపుల్ కూడా ఉంది, సిద్ధులగుట్ట అని చెప్పి. టెంపుల్ చైర్మన్ గత 4 తరాల నుంచి మా ఫ్యామిలీ వాళ్ళే ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇది మా 4వ తరం. నరేందర్ గారు ఇప్పుడు దానికి చైర్మన్. కాబట్టి లోకల్ గా మంచి పేరుంది, మంచి గుర్తింపు ఉంది. కాబట్టి ఆయన ద్వారా నేను కొంచెం ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తాను. అక్క, మీరు ప్రజెంట్ గా స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మీరు ఒకవేళ అవకాశం వస్తే ఏ పదవికి మీరు పోటీ చేయాలనేటటువంటి ఆలోచన ఉంది? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, సేవ పరంగా అది నేను లైఫ్ టైం చేస్తాను. నాకు అందులో ఒక మంచి తృప్తి ఉంటది, అది ఇంకా కంటిన్యూ అవుతుంటది. కానీ రాజకీయ పరంగా వచ్చేసరికి నాకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి, స్వార్థం ఉంటది. అది నేను పబ్లిక్ కి ఎక్కువ సేవ చేయాలి, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉంటే ఇంకా నేను ఎక్కువ మందికి సేవ చేయగలను అనే ఆలోచన నాకు ఉంది. తప్పకుండా నాకు పార్టీ పెద్దలు ఇప్పుడు కార్తీక్ అన్న గాని, మేడం గాని, సవితా మేడం గాని నాకు అట్లా ఆదేశిస్తే తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా వాళ్ళ డైరెక్షన్ లో నేను ముందుకెళ్తాను. అంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం అక్క, బయట మహిళలు ఎక్కువగా ఈ రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అంటే వాటిపైన కొంచెం ఆసక్తి అనేది చూపించారు. అలా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యువ మహిళలకు మీరు ఎలాంటి దిశానిర్దేశాన్ని సూచిస్తారు? ఇప్పుడు మహిళలు బయటికి వచ్చి అనేక రకాలైనటువంటి ఇప్పుడు జాబులు చేస్తున్నారు. ఇంతకు ముందు లాగా లేదు. ఇప్పుడు ప్రతి దాంట్లో వాళ్ళు ముందడుగునే ఉన్నారు. కాకపోతే కొన్ని ఇంటకెళ్ళి రచ్చగెలవాలి అంటారు. ఫస్ట్ మనం ఇంట్లో కూడా అట్లా అని చెప్పి మనం బయటకు వెళ్తున్నాం కదా అని ఇంట్లో పట్టించుకోకుండా అట్లయితే చేయలేము. ఇంటి పరిస్థితి అంతా చక్కదిద్దుకొని అన్ని చూసుకొని తర్వాత నెక్స్ట్ హస్బెండ్ సపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఇంటి పెళ్లికి ముందంటే తండ్రి సపోర్ట్, తర్వాత హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలి. వాళ్ళ సపోర్ట్ తో మనం వాళ్ళ ఏమంటారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటది. యువత ఖచ్చితంగా మహిళలు రావాలి, రాజకీయాల్లోకి రావాలి. చాలా తక్కువ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు, ఖచ్చితంగా రావాలి. గతంలో కనుక చూసినట్లయితే బీఆర్ఎస్ లోనే చూస్తుంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కొంచెం పెరిగింది. ఇప్పుడు పెరిగింది. ఇంకా ఫ్యూచర్ లో మంచి అంటే ఇంకా అంటే చేసే అంటే రాజకీయం మీద యువతకు ఆసక్తి కల్పించేటటువంటి పనులు ఏమైనా ఈ మన త్రినేత్ర ఫౌండేషన్ ద్వారా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమన్నా నిర్వహించేటటువంటి ఆలోచన ఏమైనా ఉందా? తప్పకుండా. నేను ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలు ఎక్కువగా ఇప్పుడు యువతకి సంబంధించిన కార్యక్రమాలు కూడా నేను చాలా వరకు చేస్తున్నాను. ఇప్పుడు నేను దాదాపు అన్ని కాలేజెస్ కూడా నేను కొన్ని అటెండ్ చేస్తుంటాను. జాబ్ మేళకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా కూడా నేను కొన్ని మాట్లాడడం కానీ అలా జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు చదువు కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా డాక్టర్ అవ్వడం, ఇంజనీర్ అవ్వడం ఇట్లాంటివి అనుకుంటారు, కానీ రాజకీయాల్లో రావాలనేది ఇంకా మన ఆలోచన అంటే యువతకి రావట్లేదు. దానికి సంబంధించి కొన్ని మనం ఇంకా మోటివేషన్ చేయాల్సి వస్తుంది. అక్క, మీరు మీ జీవితంలో సాధించాలనే పెద్ద కళ ఏంటక్క?
ఇప్పుడు నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు త్రినేత్ర ద్వారా కొంతమందికి అది జరుగుతుంది. కొన్ని 10ల సంఖ్యలో గాని 100ల సంఖ్యలో జరుగుతుంది. అది నేను ఒక 1000ల సంఖ్యలో 1,00,000ల సంఖ్యలో చేయాలన్న అదొక పెద్ద కళ ఉంది. త్రినేత్ర ఫౌండేషన్ ద్వారా నేను సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాను. ఇంకా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినా కూడా దాని ద్వారా నేను భారీ ఎత్తున ఇప్పుడు మనకి ముఖ్యంగా యువత డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు కాబట్టి ఒక డి అడిక్షన్ అలాంటిది ఒకటి పెట్టి దాని ఫౌండేషన్ ద్వారా నేను వాళ్ళకి డి అడిక్షన్ అట్లా సెంటర్స్ పెట్టి నేను దాని ద్వారా సేవా కార్యక్రమాలు అందించాలనుకుంటున్నాను. అయితే మరి ఇప్పుడు చూస్తే ప్రజెంట్ గా ఉన్నటువంటి పేద ప్రజలకు కావచ్చు, లేకపోతే మహిళలకు కావచ్చు, లేకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి యువతకు మీరు చెప్పదలసినటువంటి ఏమైనా విషయాలు ఉన్నాయా? ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నట్టు యువత గురించి ఆలోచిస్తే ఒక చదువుకునే ఏమంటారు జాబ్ గురించే కాకుండా వాళ్ళు ఏదన్నా సొంతంగా బిజినెస్ చేసుకొని ముందు డెవలప్ కావచ్చు. ఇంకొకటి ఆ చదువుకునే ప్రాసెస్ లో వాళ్ళకి అయ్యే స్నేహాలు కావచ్చు, దానివల్ల వాళ్ళు కొన్ని దురలవాట్లకు లోనవుతున్నారు. అలా కాకుండా కొంచెం మంచి దారి వైపు నడవాలి. ఇంకొకటి యువత కూడా రాజకీయం వైపు రావాలి. తర్వాత నెక్స్ట్ మహిళల గురించి ఆలోచిస్తే మహిళలు కూడా ప్రతి రంగంలో ముందుకు వస్తున్నారు. రాజకీయ పరంగా కూడా ముందుకు రావాలి. ఏదైనా మన చేతిలో పవర్ ఉంటేనే ఇప్పుడు స్త్రీ ఏమంటారు ఒక పవర్ లో ఉంటే ఆటోమేటిక్ గా మనకు కావాల్సినది మనమే సమకూర్చుకుంటాం. ఇంకా వేరే వాళ్ళని అడిగే అవసరం లేదు. స్త్రీలకు రాజకీయంగా ముందుకు రావాలని నా యొక్క అభిప్రాయం. అంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఓటర్లకు మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు శంషాబాద్ లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇట్లా చూసుకుంటే ప్రతి దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికే వాళ్ళకి మీరు ఓటేసి ఏదో అంటే డబ్బులు తీసుకోనో లేదా మద్యం తీసుకోనో వీటికి కాకుండా మనకి మంచి చేసే వాళ్ళని ఎంచుకుంటే ఒక వ్యక్తిని చూసి మంచి వ్యక్తిని చూసి వీళ్ళు సేవాభావం ఉంది, వీళ్ళు చేయగలుగుతారు, ఎటువంటి అంటే డబ్బుకు దీనికి కాకుండా సేవాభావంతో మనకి మంచి చేస్తారనే వ్యక్తుల్ని ఎంచుకొని ఓట్లు వేస్తే బాగుంటుందని నాకు వాస్తవానికి. ఎందుకంటే బయట మస్తు చూస్తున్నాం మనం, అసలు అంటే ఎలక్షన్స్ వస్తుందంటే తావుడు ఏర్లై పారుతుంది నిజానికి. సో అట్లాంటి పరిస్థితులను చాలా వరకు గమనించాలనేది ఇప్పుడు ఇది ముఖ్యంగా యువత గుర్తించుకోవాల్సింది ఏంటంటే మీకు వాళ్ళు 4 రోజులు దాపిస్తారు, తర్వాత ఇప్పుడు మీ డబ్బులు పెట్టుకొని మీరు ఒళ్ళుగుల్ల చేసుకోవడం ఉంటుంది తప్ప తర్వాత ఫ్యామిలీ పాడవడం ఇలా చూస్తుంటాం. అట్లా వాటికి బానిసలు కాకుండా ఒక మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోండి. మీకు మంచి చేసే వాళ్ళని మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది. మీరు చేస్తున్నటువంటి మీ ఏదైతే ఫౌండేషన్ ఉందో ఈ శంషాబాద్ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, అలాగే రాజకీయంగా మీరు కోరుకుంటున్నటువంటి మీ జీవితంలో ఎంతో ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుందాం. నమస్తే.